క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమ, దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను, మన సంఘమును దీవించి తన కృపలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. ఈ పెంతెకోస్తులోని 20వ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖనాలు బిడ్డలు చదివి ఉన్నారు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు ఇవి. ఒక కుటుంబ వ్యవస్థ ఏ రీతిగా కట్టబడాలి, ఆ కట్టుటలో ఉన్నటువంటి యొక్క దీవెన ఏంటి అనేది, ఇది ఒక విధంగా చెప్పాలి అంటే వివాహాలు జరిగేటప్పుడు పెండ్లి ప్రసంగాలుగా ఉంటుంది ఈరోజు ఈ వారము ఈ యొక్క వర్తమానము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క అంశాన్ని కూడా మనం ఒకసారి చదువుకుంటే, మరి ఈ యొక్క అంశము మరి సంఘానికి మన మధ్యలో ఉన్నటువంటి రాజేష్ వచ్చి ఈ అంశాన్ని సంఘానికి తెలియజేస్తాడు. భార్యాభర్తల మధ్య కల్వరి ప్రేమ. ఈరోజు అంశము భార్యాభర్తల మధ్య కల్వరి ప్రేమ. మంచిది. ఈరోజు అంశము సంఘానికి తెలియజేసినటువంటి మరి రాజేష్ని ప్రభు దీవించునుగాక. ఆమేన్. మంచిది. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే భార్య భర్తల మధ్య ఏముండాలని చెబుతున్నాడు? కల్వరి ప్రేమ. భార్య భర్తల యొక్క ఆ యొక్క విధి విధానాలు వివాహమైనటువంటి బిడ్డలకు తెలుసు. నిజముగా వివాహములో ఉన్నటువంటి యొక్క బంధము ఎంత గొప్పది అంటే, ఆ బంధాన్ని బైబిల్లో దేవుడు ఒక ప్రత్యేకంగా అనేక సందర్భాలలో ఆయన మాట్లాడాడు. భార్యాభర్తల యొక్క బంధము ఎంత గొప్పది అంటే ఈరోజు దేవుని యొక్క మాటలలో మనము చూస్తూ ఉంటున్నాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు శుభవార్తలో ఇక్కడ ఏమని చెబుతున్నాడు తెలుసమ్మా? పురుషుడు భార్యను ఏమంటున్నాడు? విడనాడుట ధర్మము అని పరిసయ్యులు ప్రభు దగ్గరకు వచ్చి ఆ బంధంలో ఉన్న లొసుగులను గురించి పరిసయ్యులు ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? భార్యాభర్తల మధ్య బంధము, ఈ బంధాన్ని ఇంకొక విధ కోణంలో మనం చూసుకుంటే సంఘము దేవుని మధ్య బంధము. చూడండి, భార్యాభర్తల మధ్య బంధము, రెండవదిగా వధువు సంఘము వరుడైనటువంటి క్రీస్తు మధ్య ఉన్నటువంటి బంధము. ఈ రెంటిని కూడా మనం చూడగలము. సహజంగా భార్యాభర్తలు అంటే అందరూ అనుకుంటూ ఉంటారు శరీర సంబంధమైనటువంటి యొక్క బాంధవ్యాన్నే బంధము అనుకుంటారు. కానీ శరీర సంబంధమైన బంధము అనేది సృష్టి యొక్క విస్తరణ కొరకు అవసరము, ప్రభువు చెప్పినట్లు. కానీ దేవుని యొక్క బంధాన్ని మనం చూస్తే దేవునితో ఉన్నటువంటి సంఘము, అదే రీతిగా భర్తతో ఉన్నటువంటి భార్య, భార్యతో ఉన్నటువంటి భర్త, వీరి యొక్క అవినాభావ సంబంధాలను మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, ఈ పరిసయ్యులు వచ్చి ప్రభుతో వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. ఏమని వాదిస్తూ ఉన్నారు తెలుసా? పురుషుడు భార్యను విడనాడుట ధర్మమా అంటున్నాడు. ఈ పరిసయ్యులు ఎప్పుడు కూడా ఆ క్రీస్తు దగ్గరకు వచ్చి ఈ లోకంలో ఉన్న మానవ వ్యవస్థను ఇంతగా ప్రేమిస్తున్నాడు, వారి గురించి ఈయనకు తెలుసు కదా, ఈయనను ఏ రీతిగా అయినా సరే చిక్కుల్లో పడేసి ఏం చేయాలి? ఇబ్బంది పెట్టాలి అని చెప్పి.
చూడండి, పరిచయులంట యేసయ్యను చిక్కుల్లో పడేసి ఏం చేయాలంట? ఇబ్బంది పెట్టాలి. ఇందాక మనం కీర్తనలో చదువుకున్నాము. వాళ్ళు ఏమి ఇబ్బంది పెడతారండి? నీ గర్భంలో నీవు పిండముగా రూపించక ముందే నేను నీ చరిత్ర నాకు తెలుసు అంటున్నాడు ప్రభు. అదే కదా కీర్తనలో మనం చదువుకున్నాము. గర్భములో ఒక పిండముగా మనం రూపించక ముందే ఈ బర్నబాసు బ్రతికేందో, మన సంఘం యొక్క బిడ్డల బ్రతికేందో దేవునికంట ఏమైందమ్మా? ఆయనకు తెలుసు. అంత అనంత జ్ఞాని అయినటువంటి ప్రభువుని వీళ్ళంట శోధించటానికి ఏం చేస్తున్నారు? ఆయన దగ్గరకు వచ్చి వివాహమైన తర్వాత మరి విడిపోవుట అది ఎంతవరకు ధర్మము? ఈనాడు సమాజంలో కూడా కుటుంబ వ్యవస్థలు పాడైపోవటానికి కారణం ఏంటంటే ఈ యొక్క భార్యాభర్తల మధ్య సరైనటువంటి యొక్క బంధము కొదువై ఉన్నది. ఆ బంధము ఏంటంటే చాలా వరకు భార్యాభర్తల మధ్య నీటి బంధం ఉంటుంది, లేదంటే అది లోక బంధము, లేదంటే భార్యాభర్తల మధ్య పెవిక్విక్ బంధం ఉంటుంది, అంటే దైవ బంధము. ఇక్కడ మనం చూస్తే భార్యాభర్తల మధ్య నీటి బంధం అంటే అది టెంపరవరీ బంధము, సహవాసము. కానీ మనం చూడండి, భార్య భర్త వివాహం అవుతుంది. వాళ్ళు ఏం చేసుకుంటారు? 2 పేపర్లు తీసుకొని ఆ 2 పేపర్లకు నీళ్లు కలిపి నీళ్ళల్లో ముంచి అంటిస్తే ఆ పేపర్లో కరుసుకొని ఉంటాయా? విడిపోతాయమ్మా? అవి విడిపోతాయా? ఆనందరావు అంటున్నాడు విడిపోతాయని. కానీ అవి కరుసుకొనే ఉంటాయి. కానీ ఎంతవరకు అంటే ఆ నీటి యొక్క ఆ తడి ఆరునంత వరకే ఉంటాయి అన్నమాట. ఆ నీటి తడి ఆరిన తర్వాత ఆ బంధము ఆ 2 పేపర్లు ఏమైపోతా ఉంటే విడిపోతాయి. అంతే కదండి? నువ్వెవరవో నేనెవరనో అంటే ఈ నీరు ఆ 2 పేపర్లని ఎంతవరకు కలిసి ఉండేటట్టు చేస్తుందంటే టెంపరవరీగా అన్నమాట, తాత్కాలికంగా. కాబట్టి ఈ లోకంలో కూడా భార్యాభర్తల మధ్య తాత్కాలిక బంధాలు ఈనాడు కలిగి ఉంటున్నారు. ఆ మనిషిలో ఉన్న రూపము తన నేత్రానికి ఆ రూపము గనక మరి ఆ రూపం మంచిగా ఉన్నంత కాలము భార్యతో భర్త, భర్తతో భార్య వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఎప్పుడైతే ఆ రూపం అనేది అది కోల్పోతుందో, ఆ షైన్ పోతూ ఉంటుందో, వారిలో ఆ బంధము ఏమవుతుందో తెలుసా? అది దూరమైపోతూ ఉంటుంది. నీ ముఖం నాకు చూపించబాకు, పో ముందు అని అంటూ ఉంటారు కొంతమంది భర్తలు. కాబట్టి భార్యలు పైకి అందలేకపోయినా వారిలో కూడా కొంతమందిలో అటువంటి భావాలు ఉంటాయి. ఎప్పుడో తెలుసా? మన కనుదృష్టి బయట వైపు ఎప్పుడైతే చూస్తూ ఉంటాయో ఇటువంటి యొక్క తాత్కాలికమైనటువంటి పరిస్థితులు కుటుంబాలలో జరుగుతూ ఉంటాయి. రెండవదిగా మనం చూస్తే 2 పేపర్లను కూడా ఫెవిక్విక్ అన్నమాట, గమ్ అన్నమాట, గమ్మతో అంటించి అవి ఉంచండి. తర్వాత అవి ఎంతవరకు ఉంటాయంటే ఆ 2 పేపర్లు కలిసి ఆ ఫెవిక్విక్ ఆరే కొలది వాటి బంధం ఇంకను గట్టిగా ఉంటుంది. అది రాసిన వెంటనే అంటించి తీయండి వచ్చేస్తుంది. కానీ ఫెవిక్విక్ రాసిన తర్వాత గమ్ము అది ఆరే కొలది 2 పేపర్లని ఏం చేస్తుందమ్మా? దగ్గరికి చేర్చి బలమైనటువంటి ఒక పేపర్గా చేస్తూ ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు కాదు, బైబిల్ చెప్తుంది కదా, భార్యాభర్తలు ఎప్పుడు పెళ్ళి కాకముందే ఇద్దరు, పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరు ఏమై ఉన్నారు? ఒక వ్యక్తే, ఏక శరీరము అన్నాడు దేవుడు. ఈ 2 పేపర్లు కూడా అదే ఉంటాయి. కంప్లీట్గా ఆరిన తర్వాత ఆ పేపర్లు తీయటానికి సిద్ధపడండి. ఏదో ఒకటి సినుగుతుందో కానీ అవి విడిపోవటానికి ఇష్టపడవన్నమాట. విడిపోతాయేమో అవి విడిపోవు. ఆరే కొలది కాలము గడిచే కొలది వయసు పెరిగే కొలది భార్యాభర్తల బంధము ఈ పేపర్కి గమ్ము ద్వారా ఎటువంటి యొక్క పరిస్థితి ఆ 2 అటాచ్మెంట్ అన్నమాట, గట్టిదనం ఏ రీతిగా ఉంటుందో అదే రీతిగా భార్యాభర్తల మధ్య కూడా క్రీస్తు అనేటువంటి యొక్క ప్రేమ ఉన్నప్పుడు
వాళ్ళ ఇద్దరిలో ఎవరో ఒకరు బాక్స్లోకి వెళ్ళినంత వరకు కూడా సంఘం వస్తుంది, బంధువులు వస్తారు, సేవకుడు వస్తాడు. అప్పుడు వాళ్ళ ఇద్దరిని కూడా శారీరకంగా ఏం చేస్తారు, అప్పుడు విడదీస్తారన్నమాట. వివాహంలో ఒక దైవ సేవకుడు వాళ్ళిద్దరిని ఏకశరీరులుగా చేస్తారు వాగ్దానాల ద్వారా. అదే రీతిగా మరి వాళ్ళు అవసాన దశ వచ్చినప్పుడు, మరణించినప్పుడు అదే సేవకుడు వచ్చి సంఘ పెద్దల సమక్షంలో, సంఘ సమక్షంలో ఏం చేస్తారని వాళ్ళని విడదీసి మరణించిన వారినేమో బాక్స్లో పంపిస్తారు, సజీవముగా ఉన్నవారేమో ఈ లోకంలో జీవించేటట్టు చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక కుటుంబము దేవుని కృపలో, దేవుని కలవరి ప్రేమలో ఆ బంధము పటిష్టంగా ఉండాలి అంటే అది కేవలము క్రీస్తు ప్రేమ మాత్రమే. ఆ క్రీస్తు ప్రేమను గురించి మనం చెప్పుకున్నట్లయితే అదే ఏమైందో తెలుసమ్మా, ఆ గమ్ముకి సాదృశ్యమైనది, బంకకు అన్నమాట, లేకపోతే పెవికిక్ అన్నమాట. కాబట్టి క్రీస్తు ప్రేమ, ఈరోజు మన అంశము కూడా భార్య భర్తల మధ్య ఏముండాలో తెలుసండి, కల్వరి ప్రేమ. నీ భర్త ఎక్కడికైనా వెళ్ళాడు అనుకోండి, ఇంక నువ్వు టయానికి రాలేదు అని భార్య యొక్క కనుదృష్టి భర్త కోసం ఎదురు చూసే మరి పరిస్థితి కలిగి ఉండాలి. నీ భార్య పనికెళ్ళి ఇంకైనా లేట్ అయ్యి రాలేదనుకోండి, నీ భార్య కొరకై నీ కనుదృష్టి ఎదురు చూసేటువంటి యొక్క పరిస్థితి ఉండాలి. అంటే ఆ కల్వరి ప్రేమ ఏ భార్య భర్త మధ్య ఉంటుందో ఇటువంటి దృష్టి వారిలో ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక గ్రామంలో పరిచర్య చేసేటప్పుడు మా సంఘంలో ఒక ముసలాయన ఉన్నాడు, ఒక ముసలమ్మ ఉంది. ఆమె కొట్టుకెళ్ళిపోయింది. అక్కడ సత్యం అని నెల్లిమరల్లో సత్యం కొట్టుంది. జనం విపరీతంగా ఉంటారు. పట్టాభి స్వీట్ దగ్గర ఎట్టయితే లైన్లు కట్టి ఉంటారో అక్కడ లైన్గా ఉంటారు. ఈమె వెళ్ళి ముసలమ్మ కదా, ఎవరు వెళ్ళినా లైన్లో ఉండాల్సిందే. కాబట్టి ఆ లైన్లో ఉండి ఆ సరుకులు తీసుకోవటం చాలా లేట్ అయింది. చాలా లేట్ అయితే చాలా ముసలాయన, దాదాపు 75 సంవత్సరాలు ఎక్కువ ఉంటాయి. ఆయన మా ఇల్లు కొండ మీద, అడవి పక్కన. అది మేము ఆ కొండను నేను దిగి ఇంకొక ఇంటికి ప్రార్థన చేయడానికి రోడ్డు మీదకి వస్తుంటే స్కూల్ దగ్గరికి, ఆయన కర్రపోటు వేసుకొని ఆ పెద్ద పెద్ద కళ్ళద్దాల మధ్య ఆ రోడ్డు వైపే చూస్తున్నాడు. నేను వెళుతూ ఉన్నాను, అయ్యా ఏంటి సత్యం, ఎక్కడున్నావా, ఎంత కొండ, అక్కడి నుంచి దిగి వచ్చావా, ఏంది పని మీద వచ్చావంటే, మా ముసలిది కొట్టుకెళ్ళిందండి, చాలా సేపు అవుతుంది, ఇంకనూ రాలేదు. అంత వయసులో కూడా చూడండి, దాదాపు 75-80 సంవత్సరాల ప్రాయంలో కూడా తన భార్యను కొంత టైము, చెప్పిన టైం రాకపోయేలేకే ఆమె ఏమైపోయిందో అని ఆమె కొరకై ఆ వృద్ధుడైనటువంటి సత్యము ఇద్దరు దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు. ఆయన చూసి చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. సేవకుడంటే ప్రియ దేవుని బిడలారా, సంఘములో ప్రతి దానిని పరిశీలిస్తాడు. కొన్ని విషయాలలో సేవకుడు కూడా ఆ పరిస్థితులను బట్టి ఏం చేసుకుంటాడమ్మా, కొన్ని విషయాలు మేము కూడా నేర్చుకుంటాం. సంఘాన్ని బట్టి మేము కొన్ని విషయాలు నేర్చుకుంటాం. ఇవే అన్నమాట. కాబట్టి ఆమె దూరం నుండి చెయ్యెత్తుతుంది ముసలమ్మ. ఈయన ముఖంలో ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. వెంటనే ఆమె దగ్గరకు వచ్చింది. ఆ ఇద్దరు కలిసి కొండ మీద తన ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఆ ఎడబాటు అనేది, ఆ టైము ఎప్పుడైతే గ్యాప్ ఎక్కువగా వచ్చిందో, నా భార్య ఏమైపోయిందో ఒక భయం అన్నమాట. నా భార్యకి ఏం జరిగిందో ఒక భయము, నా భార్య అపాయంలో పడిందేమో ఒక భయము. కనుక భార్యాభర్తల మధ్య కల్వరి ప్రేమ ఇటువంటి యొక్క విధానంలోకి కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటుంది. కానీ నీటితో అంటించబడినటువంటి పేపర్ వలె లోకముతో, శరీర క్రియలతో కనుక వివాహం చేసుకున్న భార్యాభర్తల మధ్య ఉంటే అది నీటితో పేపర్ని అంటించినటువంటి దానిని మనం చూస్తూ ఉంటాం. నీరు అనేది టెంపరవరీ అన్నమాట. అది తాత్కాలికమైనది. తర్వాత అది ముందు తడి ఎప్పుడేమో కరుచుకొని ఉంటాయి, తడి ఆరే కొలది ఏమైపోతుంది, అది విడిపోతూ ఉంటుంది. మనిషిలో ఆకర్షణ ఉన్నప్పుడు, స్త్రీలో ఆకర్షణ ఉంటే భర్త స్త్రీని ఆకర్షిస్తాడు.
పురుషుడిలో ఆకర్షణ ఉంటే పురుషుడిని భార్య ఏం చేస్తుందండి, ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ ఆకర్షణ వయసును బట్టి తగ్గే కొలది వారి ఇద్దరిలో కూడా ఈయన నేను ఎట్ట చేసుకున్నాను, ఈమె నేను ఎట్ట చేసుకున్నాను, నేను కనుక ఫలానామం చేసుకుంటే నాకు ఇంత కట్నం ఇచ్చేదే, అనవసరంగా ఏమని చేసుకు, ఇట్లా రకరకాలైన లోక సంబంధమైనటువంటి మనస్సులు వారిలో ప్రవేశిస్తూ ఉంటాయి. ప్రవేశించడమే కాదు కానీ ఆ పేపర్ ఆరిపోయిన తర్వాత ఎప్పుడైతే అది దూరం అయిపోతాయో, రెండు పేపర్లు విడిపోతాయో, ఆ వ్యవస్థ కూడా ఏమైపోతుంది ఈనాడు కోర్టుల చుట్టూ, అంతే కదమ్మా. రకరకాలైనటువంటి పరిస్థితులలో భార్యాభర్తల యొక్క బంధము వెళ్ళిపోతున్నారు అంటే ఎంత మరి ఘోరము అనేది ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఈ పరిసయ్యులు ప్రభు దగ్గరకు వచ్చి ఇక్కడ అంటున్నాడు, ఏమన్నా తెలుసండి, ఆ పురుషుడు భార్యను విడిచిపెట్టడము ధర్మమా అంటున్నాడు. అదే రీతిగా మనం బైబిల్లో మనం చూసుకున్నట్లయితే మోషే ఏం చెప్పాడో చూడు అంటున్నాడు ప్రభు అక్కడ. చూడండి, మార్కు శుభవార్త 10వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుంటే, అందుకు ఆయన మోషే మీకు ఏమి ఆజ్ఞాపించెనో వారిని అడిగాను, వారు చూడండి మీకు అన్నీ మనం చదవదు, నేను చెప్తాను. ఇక్కడ మోషేతో దేవుడు మోషే మీకేం చెప్పాడు, పరిశీలి ఇంకా మోషే ధర్మశాస్త్రం క్రిందే ఉన్నారు ప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడు. మోషే మీకేం చెప్పాడు అన్నప్పుడు ఒకరికి ఒకరు కనుక ఇష్టం లేకపోతే మోషే ఏం చెప్పాడంటే ధర్మశాస్త్ర ప్రకారము పరిత్యాగ పత్రికనిచ్చి, అంటే విడాకులు, అంతే కదమ్మా, విడాకులు ఇచ్చి ఇక వేరే వచ్చు అనే మాటను ఆ పరిసయ్యులు ప్రభువుతో మాట్లాడుతూ ఉంటున్నారు. అంటే వారిని మోషే దగ్గరికి వాళ్ళని దేవుడు తీసుకెళ్ళాడు. మోషే ఏం చెప్పినంటే పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని చక్కగా అనుసరిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రము వాళ్ళకు వచ్చు మొత్తము కూడా. అందుకని మోషే చెప్పింది ఏంటంటే ఇక్కడ అంటున్నాడు, మోషే చెప్పాడు కదా, భర్తకు భార్య, భార్యకు భర్త నచ్చకపోతే విడాకులు ఇచ్చుకోవచ్చు, లేదంటే భర్త ప్రవర్తనలో చెడు ఉంటే భార్య భర్తకు విడాకులు ఇవ్వచ్చు, భార్య ప్రవర్తన సరిలేకపోతే ఆ భర్త భార్యకు ఏమి ఇవ్వచ్చమ్మా, విడాకులు ఇవ్వచ్చు. విడాకులు ఇచ్చి ఎవరికి వాళ్ళు మరల ఇంకో పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కదా, ఇదే కదా మోషే చెప్పింది అని వాళ్ళు తెలియజేసినప్పుడు వాళ్ళు చాలా తేలిగ్గా చెప్పారే కానీ దానిలో ఉన్న పవిత్రమైనటువంటి బలమైనటువంటి బంధాన్ని గురించి వేసే మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళేమో ఒక తేలిగ్గా ఆమె తప్పు చేస్తే ఈయన ఇవ్వచ్చు, ఈయన తప్పు చేస్తే ఆమె ఇవ్వచ్చు, ఈ కుటుంబ వ్యవస్థ. అందుకని వాళ్ళ మరి పాశ్చాత్య దేశాలలో అమెరికా, ఇంగ్లాండు, జర్మనీ ఆ ప్రాంతాలలో వాళ్ళు వివాహం అనేది పెళ్ళి చేసుకునేటప్పుడే ఏం చేసుకుంటున్నారమ్మా, వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, వాళ్ళు బాండు రాసుకుంటున్నారు. పెళ్లి చేసేటప్పుడు ముందుగానే ఏం చేసుకుంటున్నారు, వాళ్ళు ఒక బాండుని రాసుకుంటున్నారు. నా బాండు ప్రకారం మనమైతే నా జీవిత కాలం అని ప్రమాణం చేస్తాం. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, నా బాండులో రాయబడినటువంటి అంతకాల ప్రకారము ఒక 5 సంవత్సరాలు వాళ్ళు ఆ బాండ్ రాసుకుంటున్నారు. వాళ్ళ మధ్య కనుక అవగాహన లోపము కనుక జరిగితే 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు విడాకులు ఇచ్చి వాళ్ళు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు. కంటిన్యూ మ్యారేజ్ లైఫ్ కాదు వాళ్ళది. బహుశా రాబో దినాలలో ఆ యొక్క జబ్బు మన ఇండియాకు కూడా రావచ్చు అనుకుంటున్నాను, వచ్చింది. కాబట్టి వాళ్ళు కొంతకాలము ఒక 2 సంవత్సరాలు, ఒక 3 సంవత్సరాలు మా దగ్గర ఆల్బర్ట్ గారని మీ అందరు మీకు కూడా ఇక్కడ వచ్చి ఉంటాడు కొన్ని సందర్భాల్లో, దొరగారు. ఆయన వివాహం అయ్యేటప్పుడు మరి మీ పెళ్ళి బాండా లేకపోతే లైఫ్ అని అడిగారంట. పాస్టర్ గారులు అడుగుతారు అక్కడ. వాళ్ళు మా బాండు ఎన్ని సంవత్సరాలు, సంవత్సరము, 2 ఏళ్ళు ఇట్లా రాసుకుంటారు. లైఫ్ అంటే వాక్యం చెప్పినట్టు నా జీవితకాలం అంటారు. కనుక ఆల్బర్ట్ గారు అన్నాడు, మేము మొదటగా బాండ్ అనుకున్నాము, కానీ వాక్యము చదివే కొలది ఇది చాలా సైతాన్ గ్రిప్పులోకి వెళ్ళే సిస్టమ్ అని చెప్పి ఆలోచించి
మేము మా జీవితకాలం అంతా కూడా ఒకరినొకరు ఎడబాయకుండా ఉంటామనేటువంటి లైఫ్ మ్యారేజీలోకి మేము ప్రమాణం చేసామని చెప్పేశాడు. ఇది చాలా దైవ చిత్తానుసారమైనటువంటి వివాహాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు సమాజంలో భర్త బిడ్డలనేమో అమెరికాలో, బిడ్డలనేమో వారికి ఒక హౌస్నో వాళ్ళకు ఒక హాస్టల్ ఫెసిలిటీ తయారు చేసి ఈ తల్లిదండ్రులు ఇద్దరు విడిపోతున్నారు. వాళ్ళు ఇంకొక వివాహాలు చేసుకుంటున్నారు. తర్వాత వాళ్ళని చూసుకోవాలంటే వాళ్ళు వస్తున్నారు, చూసుకొని వెళ్ళిపోతున్నారు, వీళ్ళు వస్తున్నారు, చూసుకొని. ఆ పిల్లల యొక్క కల్చర్ ఎంత పాపంలో పడిపోతుందో. కానీ ఇండియాకి దేవుడు చాలా వరకు 100% ఆ కల్చర్ ఇండియాలోకి రాలేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నారు, మోషే ఏమి చెప్పినో చూడు అని చెబుతూ అక్కడ మనం చదువుకున్నప్పుడు 5వ వచనంలో ఏమంటాడు చూడండమ్మా. యేసు ప్రభు అంటున్నాడు, మీ హృదయములో ఉన్న కాఠిన్యతను బట్టి ప్రభు తండ్రి ఈ ఆజ్ఞలు మీకు ఇచ్చాడే కానీ సృష్టి మొదల నుండి దేవుడు వారిని ఏం చేశాడు? పురుషుడుగాను స్త్రీనిగాను. చాలమ్మా, చూడండి ఇక్కడ మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి అక్కడ అది వ్రాయబడి ఉన్నది. మీ హృదయంలో కాఠిన్యత ఉంటుంది. నిలువున భార్యలను చంపివేసే కాఠిన్యము కలిగిన భర్తలు ఉన్నారు ఈనాడు. నిలువున భర్తలను చంపి వారి యొక్క అక్రమ సంబంధాన్ని కొనసాగించే స్త్రీలు ఉన్నారు ఈనాడు సమాజంలో. ఆ మనస్తత్వాన్ని ఏమంటారంటే కాఠిన్యత అంటారు. కఠినత్వము. వాక్యం చెబుతుంది ఏక శరీరం అంటుంది. సైతాన్ అంటాడు పర్వాలేదులే, నీ కోసం ఇంకొక వ్యక్తి రెడీగా ఉన్నారు, చంపేసేయి అంటుంది. వాక్యం అంటుంది మీ ఇద్దరు ఏక శరీరులు, మరణము వరకు మీ ఇద్దరు ఏమై ఉండాలి? జీవించాలంటుంది. సైతాన్ అంటాడు ఏమి లేదయ్యా, ఆమె ఇంకొక వ్యక్తిని చేసుకుంటే కొంచెం డబ్బు వచ్చింది, ఆమెను తొలగించుకో అడ్డు. సైతాను మాట ఏమవుతుంది తెలుసమ్మా? హృదయ కాఠిన్యతను పుట్టిస్తూ ఉంటుంది కుటుంబాలలో. దేవుని యొక్క మాట అయితే కల్వరి ప్రేమను కుటుంబాలలో కలుగు చేస్తూ ఉంటుంది. కల్వరి ప్రేమ అన్నమాట. శారీరకంగా మనకు కొన్ని పరిస్థితులు రావచ్చు, శారీరకంగా కొన్ని పరిస్థితులు మనం సంభవించవచ్చు. ఆ సంభవించిన పరిస్థితులలో ఆ కాఠిన్యత అనే మనస్తత్వాన్ని మన నుండి తొలగించేదే తెలుసా? నువ్వు స్తోత్రాలు చెల్లించు, నీ కాఠిన్యతను తొలగిస్తూ ఉంటుంది. హల్లెలూయా చెప్పుకో, నీ కాఠిన్యతను తొలగిస్తూ ఉంటుంది. వాక్యాన్ని ధ్యానించుతూ మన కాఠిన్యతను తొలగిస్తూ ఉంటుంది. కనుక ప్రభు అన్నాడు, మీ హృదయ కాఠిన్యతను బట్టి దేవుడు మోషే ద్వారా అట్లా చెప్పాడే కానీ సృష్టి ఆరంభము నుండి దేవుడు స్త్రీనిగాను పురుషునిగాను ఏం చేశాడండి? ఆయన సృష్టించాడు. అది దేవుని యొక్క ప్రణాళిక. నిజమే, నేను నా భార్య పాస్టర్ గారు ఒక వ్యక్తులుగా ఒకే ఒక వ్యక్తిగా మేము ఉంటాము. అది మా తల్లిదండ్రుల యొక్క నిర్ణయం కాదు, లేకపోతే సంఘ పెద్దల నిర్ణయం కాదు, మాకు వివాహం చూసినటువంటి మనుషుల నిర్ణయం కాదు. మేమిద్దరం కూడా ఏక శరీరంగా ఒక భార్య భర్తలుగా ఉన్నాము అంటే దానిలో ఉన్న గొప్ప లోతైన మర్మం ఏంటో తెలుసా? దేవుడు పాస్టర్ గారిని ఆయన సృష్టిలో, మన సృష్టి లేనప్పుడే, పిండోత్పత్తిగా లేనప్పుడే నన్ను పాస్టర్ గారిని ఏం చేశాడు తెలుసా? జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మమ్మలను ఆయన నిర్ణయంలో ఏమై ఉన్నాడు? మేమిద్దరము ఏమై ఉన్నాము? భార్యాభర్తలమై ఉన్నాం. చూడండి, మేమిద్దరం భార్యాభర్తలమైన ఎప్పుడో తెలుసా? సమాజానికేమో 86వ సంవత్సరం నుండి తెలిసింది. కానీ దేవుని ప్రణాళికలో మేము ఎప్పటి నుంచి భార్యాభర్తలం అంటే సృష్టి జగత్ పునాది వేయబడక ముందే బర్నబాసు రాధాలక్ష్మి భార్యాభర్తలు అనేది ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. ఈ పరిచయులకి ఎందుకు విడిపోవాలని మనసు వస్తుంది? అది సైతాను ప్రణాళిక. అందుకని ఇక్కడ చెబుతూ ఉన్నాడు, హృదయ కాఠిన్యతను బట్టి ఏమంటున్నాడమ్మా? చెప్పాను. కానీ యేసు ఆ మాట చెప్పినప్పుడు బైబిల్లో చెప్తున్నాడు. ఇక్కడ 6వ వచనం నుంచి మనం చదువుకుంటే ఈ హేతువు చేత
పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును. చాలమ్మా, ఇక్కడ చూడండి, దేవుని యొక్క మాటలు కొన్ని సందర్భాలలో నాకు కూడా అర్థం కాదు. ఎవరన్నా వచ్చి అంటారు, పాస్టర్ అండి ఇదంటే ఏంటి అంటారు. నేను అంటానమ్మ, నాకు తెలిస్తే చెప్తాను, నా సొంత జ్ఞానంతో చెప్పను. ఏదైనా అమ్మ ఇది నాకు తెలియదులే అమ్మ అంటాను, తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, వివాహమైన తర్వాత పురుషుడు కానీ స్త్రీ కానీ ఏం చేయాలంటమ్మా, వారి తల్లిదండ్రులను విడిచిపెట్టాలంట. వాళ్ళిద్దరూ ఏక శరీరులై ఉండాలంట. సరే, ఇది కరెక్ట్ అయితే 10 ఆజ్ఞల్లో ఒక మాట చెప్పాడు ప్రభు. ఏమన్నాడు 10 ఆజ్ఞల్లో? తన తల్లిని తన తండ్రిని సన్మానించాలి, అప్పుడు వారికి దీర్ఘాయుషు వచ్చును అని చెప్పేసి. ఇక్కడేమో విడిచిపెట్టమన్నాడు, అక్కడేమో ఏం చేశాడు? వాళ్ళని సన్మానించండి. సన్మానించడం అంటే శాలువ వేసి బొకే ఇచ్చి దండిచ్చి ఏమ్మా ఆ సన్మానాలు కాదు. సన్మానించడం అంటే నీ యొక్క హృదయంలో నీ తల్లి నీ తండ్రి ఉండాలి. హృదయ సన్మానము. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి, ప్రేమించాలి. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాను. మా అమ్మ పడి తుళ్ళొచ్చేసి వృద్ధురాలు కదా, తలకాయ పగిలిపోయింది. ఈ కాలు చాలా డ్యామేజ్ అయిపోయింది. ఆమె లేవలేని పరిస్థితిలో మంచంలో ఉన్నది. నాకు చాలా బాధ వేసింది, దుఃఖం వేసింది. ఏం చేయాలి? ఆ పరిస్థితుల్లో ఏమందో తెలుసయ్యా, నేను లెట్రిన్కి వెళ్ళాలి అంది. నిజంగా మరి ఎవరో లేరు, మా అక్కాయి లేదు, ఎవరో లేరు. అటువంటి పరిస్థితుల్లో నేనే తీసుకెళ్ళి ఆ లెట్రిన్ ఎత్తుకొని తీసుకెళ్ళి లెట్రిన్లో కూర్చోబెట్టి నా తల్లికి అంత నేను శుభ్రం చేసి మరలా తీసుకొచ్చి మంచం మీద పండబెట్టాను. సన్మానం అనే దానికి బైబిల్ ఒక ప్రధానమైనటువంటి యొక్క అర్థాన్ని చెబుతూ ఉంటుంది. నీ తల్లి నీ తండ్రి ఉన్నంత కాలము కూడా నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించాలి, గౌరవించాలి, ప్రేమించాలి. వారి ఆర్థిక పరిస్థితులను చూడాలి, వారికి ఏది కావాలో గ్రహించాలి. ఊరక అంత భోజనం పెట్టి ఆమెనంటం కాదు, వారితో కొంత టైము కూర్చొని మాట్లాడాలి. ఇవాళ ప్రియ దేవుని బిడ్డలారా, చిన్నపిల్లలప్పుడు ఆ తల్లి తండ్రి ఇప్పుడు మీరు వదిలేసినట్టు అప్పుడే కనుక పుట్టిన వెంటనే ఇన్ని పాలు ఇచ్చి ఆ తల్లి వాడిని వదిలేస్తే ఆ బిడ్డ పరిస్థితి ఏంటమ్మా? అవునా కదా? ఆ తల్లి ఎన్ని పనులను పక్కన పెట్టి ఆ బిడ్డను ఒళ్ళో పడబెట్టి తన రక్తాన్ని తెల్లని పాలుగా మార్చి ఆ బిడ్డకు కడుపు నిండా ఇచ్చి ఆ బిడ్డతో ఆ తల్లి మాట్లాడుతుంది. ఆ బిడ్డతో మాట్లాడుతూ అంటే ఆడించటం. వాడికి తల్లి మాట్లాడే భాష అర్థం కాదు, అర్థమవుతుందమ్మా. కానీ ఆ భావాన్ని అర్థం చేసుకోవటానికి ఆ బిడ్డ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ఆలనతో ఆ పాలనతో తల్లి ఒళ్ళో బిడ్డను పండబెట్టుకొని తల్లి నవ్వుతూ బిడ్డను నవ్విస్తూ ఎంతగా ఎన్ని పనులు ఉన్నా సరే బిడ్డను నిద్రపోయినంత వరకు బిడ్డతోనే సహవాసం చేసేది. అటువంటి బిడ్డ ఇవాళ తల్లిదండ్రులు ఆ చిన్న బిడ్డ స్థానంలో ఉన్నారు. వృద్ధులంటే చిన్న బిడ్డలతో సమానం. ఆ స్థానంలో ఉంటే వీళ్ళు పెద్ద అయిన యవనస్తులైన తర్వాత వీళ్ళు 1 గంట సెల్ ఫోన్ దగ్గర 10 గంటల కాలక్షేపం చేస్తారు. టీవీల దగ్గర 2-3 గంటల కాలక్షేపం చేస్తారు. వృద్ధులైనటువంటి నీ తల్లి నీ తండ్రి దగ్గర 1 గంట 10 నిమిషాలు నీవు కనుక కూర్చొని వాళ్ళతో నీవు మాట్లాడితే ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక సంతోషాన్ని ఆ తల్లిదండ్రులు అనుభవిస్తారు. పరలోక ఆనందాన్ని ఆ వృద్ధులు అనుభవిస్తూ ఉంటారు. ప్రతి యవన బిడ్డలు కూడా వృద్ధాప్యంలో ఉన్న మీ తల్లిదండ్రులు ఉన్నట్లయితే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ మాట ప్రతి ఒక్కరికి అవసరమై ఉన్నది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ప్రేమించిన వాడు దేనితో సమానం? వాడు ఆయుష్ తగ్గిపోతుందంట. ఎక్కడ ఆయుష్? భూలోకంలో ఆయుష్ కాదు, పరలోకపు ఆయుష్. 90వ కీర్తనలు అంటాడు కదా, తరతరములు ఉండేటువంటి జీవితము ఏమైపోతుంది? ఆ తరతరములు అనే మాట వాడిలో నుంచి డిలీట్ చేయబడుతుంది, తీసివేయబడుతుంది. ఆ తరతరములనే మాట తీసివేసిబడి ఇంకొక తరతరములనే స్థలములోకి నరకంలోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. నా ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడలారా, వృద్ధుల యొక్క పరిస్థితి నేను గ్రహిస్తూ ఉంటాను.
అనేక మంది దగ్గరికి వెళుతూ ఉంటాను, వృద్ధులతో మాట్లాడుతూ ఉంటాను. వారి యొక్క ఆప్యాయత, అయ్యా నా బిడ్డ ఒక్క 5 నిమిషాలు నా దగ్గర కూర్చోడయ్యా. పని నుంచి వస్తూ ఉంటాడు, అయ్యా అనగలే ఏంటి ఇంటికి రాగలే సోది అని ఇంట్లోకి వెళ్తాడయ్యా. ఇంట్లోకి వెళ్ళి మనసు మీద పడుకొని సెల్ ఫోన్తో కాలక్షేపం ఫెలోషిప్ చేస్తూ ఉంటాడు. అయ్యా అయ్యా అని పిలుస్తుంటే అబ్బో ఈ నరకం. తల్లి మాట బిడ్డలకు ఈనాడు నరకాలుగా ఉంటుంది. తండ్రి మాట ఈనాడు బిడ్డలకు ఎట్టుంటుందో తెలుసమ్మా, శోధనగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా అదే స్టేజ్లోకి వెళ్ళాలి, కానీ మరలా తిరిగి వాళ్ళు ఈ స్టేజ్లోకి రారు. నేను వృద్ధుడిని అవుతాను కానీ నాలో యవనం అనేది నాలో తిరిగి రాదన్నమాట. నా తల్లిని నేను ఏ రీతిగా చూస్తానో నా బిడ్డలు కూడా నన్ను ఆ రీతిగా చూస్తాడు. నా తల్లిని సరైన విధానములు నేను చూడకపోతే మనం ఏది విత్తుతామో అదే కోస్తాం కదండి. మామిడి పిక్క నాటి నాకు జాంపండు రావాలి అనే ఆశ కోరిక ఎవరికైనా ఉంటుందమ్మా? లేదు. గింజలకు జల్లి మాకు ఇదేంటి పాలకూర మేము కోసుకోవాలి రావాలని ఎవరైనా కోరుకుంటారా? లేదు. గోగు గింజ చల్లితే గోగు మొక్కే వస్తుంది, పాల గింజ చల్లితే పాలకూరే వస్తుంది. కనుక మనము ఏది విత్తుతామో అదే కోస్తాము. నేను చిన్నప్పుడు ఒక సినిమా చూశాను, అదేంటంటే దాని పేరు తాత మనవడు అని సినిమా. తాత మనవడు ఇదే పరిస్థితి ఆ సినిమాలో ఉంది. నాకు చాలా గుర్తు. ఎందుకంటే సేవకులు ప్రతిదీ కూడా నేను పేపర్ చదువుతాను. ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత పేపర్ చదవటం ఆపేసాను. పేపర్ కూడా తెప్పించుకోవట్లా. నెలకి అది 300 ఏదో బడ్జెట్ అవుతుందని చెప్పేసి పేపర్ చదువుతాను. బజార్ని వెళ్ళేటప్పుడు ప్రతి వారిని నేను పరిశీలిస్తాను. ఆ పరిశీలనలో చదివేలో సెల్ ఫోన్ చూసే టైంలో అక్కడ జరిగే విషయాలను అన్నీ కూడా చూసి దానిలో వాక్యానికి ఇతరుల సంఘానికి అర్థమయ్యేటువంటి ఒక సత్యము వాటిలో ఎక్కడ ఉన్నదో నేను పరిశీలన చేస్తూ ఉంటాను. ప్రతిదీ అది వాక్యానికి సంఘానికి అది సహాయకరంగా ఉంటుంది. ఆ సినిమాలో తండ్రి ఏం చేస్తాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు నేను మర్చిపోయాను, కానీ ఎవరు ఇది వాళ్ళ పేర్లు కూడా మనకు అనవసరంలే. కుమారుడు తండ్రిని చూడకుండా అబ్బో ఈడెప్పుడు చేస్తాడని ఇక ఇంట్లో గుట్టగుట్టలాడే టైంలో ఇక ఈ పూటతో గంటలో చచ్చిపోతాడని చెప్పి గడపలు తీసుకెళ్ళి సమాధుల్లో ఏం చేస్తున్నాడండి, గొయ్యి తీస్తున్నాడు. వాళ్ళ నాన్నతోనే వాళ్ళ అబ్బాయి కూడా వెళ్ళాడు. ఆ అబ్బాయి పేరు రాజ్బాబు అనుకుంటాను. ఆ అబ్బాయి కూడా వెళ్ళాడు. వాళ్ళ నాన్న గొయ్యి తీస్తున్నాడు. ఈ ప్రక్కన కొడుకు కూడా ఇంత పుల్లవుడు తీసుకొని ఆ తండ్రికి పక్కన ఇంకా కొంచెం దూరంలో వాడు చిన్న గొయ్యి తీస్తున్నాడు, వాడు తగిన గొయ్యి. అప్పుడు వాడు గొయ్యి తీస్తా వాళ్ళ నాన్న అలుపొచ్చి, రే ఏంటాడు గొయ్యి తీస్తున్నావు, ఏంట్రా నీ పని అంది, నువ్వెందుకు తీస్తున్నావు నాన్న అన్నాడు. నేను తాతయ్యని మా నాన్నని పాతి పెడతాను తీస్తున్నా అన్నాడు. మీ అయ్యకు చేసిన మర్యాద రేపు మరలా నేను నీకు చెయ్యాలి కదా, అందుకనే ఇప్పటి నుంచే ఏం చేస్తున్నాను, నేర్చుకుంటున్నాను. మీ అయ్య బ్రతికుండగానే నీవు ఏ మర్యాద చేస్తున్నావో రేపు నీవు కూడా బ్రతికుండగానే నీకు కూడా ఆ మర్యాద చేయాలి కదా అనే ఒక మాట అన్నప్పుడు అతనికి జ్ఞానోదయం కలిగింది. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన జీవితంలో మనం మానసికంగా ఏది విత్తుతామో అదే కోస్తాము. ఆలోచించండి. నీలో బలం ఉన్నది, నీలో శక్తి ఉన్నది, నీలో ఉద్యోగం ఉన్నది, నీలో డబ్బు ఉన్నదని తల్లిదండ్రులను నీ ఇష్టానుసారమైనటువంటి పరిస్థితిలో నీ యొక్క జీవితంలో నుంచి డిలీట్ చేసినట్లయితే అదే పంట, అదే కోత రేపు నీ వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా నీవు కోస్తూ ఉంటావు. అందుకని ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడలారా, ఇక్కడ అదే మాట చెబుతూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసమ్మా, దేవుని ప్రణాళికలో 6వ వచనం చదువు. సృష్టి ప్రారంభము నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేసెను. ఈ హేతువు చేత చాలమ్మా. ఇక్కడ చూడండి, ఎప్పుడు కూడా విడిచిపెట్టడం అంటే శారీరకంగా భార్య తన జీవితంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళు శారీరకంగా వాళ్ళు ఒకటవుతారు, కానీ
ఆ తల్లిదండ్రులకి ఏమి కావాలో ప్రతిదీ కూడా మనం ఏం చేయాలి? పరామర్శించాలి. విడిచిపెడతామంటే ఒక ఆయన అంటున్నాడు, పాస్టర్ గారండి మీరు తెగ చెబుతారు కానీ వాక్యమే చెబుతుంది, మీ అమ్మని చూడయ్యా ఎందుకట్ట వదిలేస్తావని నాతో చెప్తారు నెల్లిమర్రల్లో. ఒక ఆయన నాతో అన్నాడు, ఏందని మీరు చెప్పే బోధ? వాక్యమే చెబుతుంది, వాళ్ళని విడిచిపెట్టు, నీ భార్యని ప్రేమించు. నిజమే, కానీ ఆత్మీయతలోనికి మనం వెళ్ళినప్పుడు దానిలో ఉన్న మాధుర్యం ఏదో మనకు తెలుస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళిద్దరూ ఏక శరీరులే, కానీ నీ తల్లి నీ తండ్రిని ప్రేమించే తత్వము, వాళ్ళతో నీ ఏక శరీరత్వము కాదు, భార్యతో ఏక శరీరము, తల్లిదండ్రులతో కలవరి ప్రేమ కూడా నీవు కలిగి ఉండాలి. తల్లిదండ్రులను ప్రేమించాలి. నేను చాలామందిని చూస్తాను, కష్టపడి బాధపడి తినక పస్తుండి కడుపు కాల్చుకొని ఎండిపోయి బిడ్డలను ప్రావీణ్యతలోకి నడిపిస్తూ ఉంటారు అనేక మంది తల్లిదండ్రులు. వారు ఒక స్థితిలో వచ్చిన తర్వాత నిజంగా నేను చూస్తూ ఉంటాను, ఎంతమంది బిడ్డలు తల్లిదండ్రుల యొక్క దుఃఖానికి మనోవేదన కలుగు చేస్తున్నారు. అటువంటి బిడ్డల యొక్క పరిస్థితులు చూసినప్పుడు నిజంగా నా హృదయం ఎంతగానో బాధిస్తూ ఉంటుంది. ప్రియ దేవుని సంఘమా, తల్లిదండ్రులను ప్రేమించండి. నీ భార్య నీతోనే ఉంటుంది, నీ భార్య నీ శరీరమై ఉంటుంది, కానీ నీ భార్యకు ఇచ్చే ప్రేమలో కొంత ప్రేమ నీ తల్లిదండ్రులు కూడా ప్రేమించు. యేసయ్య సిలువలో ఉండి సిలువు ప్రక్కన ఉన్న వ్యక్తిని ప్రేమించాడు కొంత ప్రేమతో, తర్వాత కొట్టే వాళ్ళని ప్రేమించాడు, ఏడ్చే వాళ్ళని ప్రేమించాడు, అపహాసం చేసే వాళ్ళని ప్రేమించాడు. కలవరిలో ఆయన ప్రేమను అందరికీ ఏం చేశాడు? ఆయన పంచాడు. పలహారం తెస్తే మనం ఏం చేస్తామండి? పంచుతాము, అందరికీ పంచుతాము. కలవరిలో లాస్ట్ వరకు కూడా ఆయనలో ఏ ప్రేమ కూడా లేకుండా తన మనసులో తన హృదయంలో ఉన్న ప్రేమ అంతటిని కూడా అందరికీ పంచాడు, సమానంగా పంచాడు. ఆనాడు సిలువలో పంచిన ప్రేమ ఈనాడు నేను అనుభవిస్తున్నా. ఆనాడు నా యేసయ్య సిలువలో క్షమాపణతో కూడిన పంచిన ప్రేమ ఈనాడు మనందరం అనుభవిస్తూ ఉన్నాం. నా యేసయ్య ప్రేమ నాకు లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఇంత ధైర్యముగా సంఘ బిడ్డలైన మీకు నేను చెప్పలేను. మన యేసయ్య ప్రేమ మీలో లేకపోతే లోకమంతా మందుతోనూ మత్తుతోనూ మటన్తోనూ ఇళ్లలో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటుంటే మీరందరూ ఈ స్థలంలోకి వచ్చి యేసయ్య మాటలు వినే అవకాశము మీకు కూడా ఉండేది కాదు. నా యేసయ్య పంచిన ప్రేమ 2024 సంవత్సరాల నుండి ఈనాటి వరకు పుట్టే బిడ్డల కొరకు, ప్రభు రాకడ కొరకు, జనరేషను అంతటి కొరకు కూడా చాలినంత ప్రేమను నా యేసయ్య పంచాడు. పలహారం పెట్టేటప్పుడు ఒళ్ళో చిన్న బిడ్డ ఉంటాడు, పాలు తాగేవాడు, వాడు తింటాడమ్మా? లడ్డు తింటాడా? వాడు తింటాడా చెప్పండి? లేకపోతే కాయలు పంచుతారు, మామిడికాయలు, లేకపోతే ఆ జాంకాయలు, కమలకాయలు, కానీ ఒళ్ళో ఉండవాడు వాడు తింటాడా కాయ? కానీ పంచే వ్యక్తి ఎవరు గోడిస్తాడు? ఆ ఊళ్ళో ఉండే బిడ్డకు కూడా ఇస్తారా? ఎవరా? అయ్యా కిషోరు ఇస్తారు కదా. వాడు తినడు కానీ ఇస్తాడు. అది దేవుని ప్రేమ. మనలో మన జనరేషను, రాబో జనరేషన్ కూడా చాలినంత ప్రేమను ఆయన ఇంకనూ మిగిలించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నా యేసయ్య ప్రేమ ఉన్నతమైనది. నా యేసయ్య ప్రేమ ఎంతో విస్తారముగా, ఎంత అనుభవిస్తున్నా తరగనటువంటి ప్రేమ. ఆ ప్రేమతో ప్రతి ఒక్కరిని పరామర్శించాడు. ఆ ప్రేమే భార్య భర్త మధ్య కలవరి ప్రేమగా ఈనాడు నిలిచి ఉండాలి. ఈనాడు కోర్టుల చుట్టూ బతుకు జట్కా బండి దగ్గరకి వెళుతూ ఉన్నారు సమస్యల కొరకు. కానీ ఆ యేసయ్య ప్రేమ మీ ఇరువురు మధ్య కనుక ఉన్నట్లయితే ఆ ప్రేమ నుండి మీ దాంపత్య జీవితాన్ని, మీ కాపురాన్ని ఎవరు కూడా విడుదల చేయలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చెబుతూ ఉంది. ఇంకో మాటను చూస్తే ప్రభువు చెప్పాడు, అది 20వ అధ్యాయము, అది నిర్గమకాండము 14వ వచనాన్ని మనం చదువుకుంటే, నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వచనము. ఏంటమ్మా మీ బైబిల్లో నిర్గమకాండం లేదా? అయ్యా వ్యభిచరింపకూడదు,
దొంగిలకూడదు, అబద్ధ సాక్ష్యము చాలు. ఇక్కడ అంటున్నాడు ఈ 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏదో తెలుసా? వ్యభిచరింపకూడదు. ఒక భర్త తన భార్యకు విడాకులు ఇచ్చి ఇంకొక వ్యక్తిని చేసుకుంటే వాడు వ్యభిచారి. బైబిల్ చెబుతుంది. పరిశీలన అంటున్నారు చేసుకోకూడదా? పరిత్యాగ పత్రిక ఇవ్వకూడదా? ప్రభు అంటున్నాడు ఆనాడు ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన మాట, ఎవరైనా సరే తన భార్యకు విడాకులు ఇచ్చి పరిత్యాగ పత్రిక ఇచ్చి వేరొకరితో సంబంధాన్ని వివాహం చేసుకుంటే వాడు వ్యభిచారి అని చెబుతుంది. ఏ స్త్రీనైనా సరే తన భర్తకు విడాకులు ఇచ్చి ఇంకొక వ్యక్తితో కనుక మరి బంధాన్ని కలుపుకున్నట్లయితే అట్టి స్త్రీ కూడా వ్యభిచారి అని బైబిల్ చెబుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? భార్య శరీరము ఒక వ్యక్తికి ఏమై ఉండాలి? ఒక వ్యక్తితో సమకూర్చబడి ఉండాలి. భర్త శరీరం కూడా ఒకే స్త్రీకి ఏమై ఉండాలి? అవి సిద్ధపరచబడి ఉండాలి. ఆ రీతిగా కాకపోతే ధర్మశాస్త్రం చెబుతుంది అట్టి వ్యక్తులు వ్యభిచారులు అనే పరిచయులకు అర్థమయ్యేటట్లు వారిని 10 ఆజ్ఞల దగ్గరకు తీసుకొని వెళ్ళారు. బైబిల్లో మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా ఇంకో మాట అంటున్నాడు ప్రభు. అంటున్నాడు 10వ అధ్యాయము 15వ వచనంలో వాళ్ళకి ఇంకా అర్థం కావటానికి భార్యాభర్తలు ఎట్లా ఉండాలో చెబుతున్నాడు. ఇక్కడ 10వ అధ్యాయము మార్కు శుభవార్త 15వ వచనంలో చిన్న బిడ్డలను చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపడని చెప్పుచున్నాను. ఆ చిన్న బిడ్డలను ఎత్తి తీసుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడు. ఇక్కడ ఈ పరిచయులని ఈ మధ్యాహ్నము బైబిల్ ఫెయిత్ లోదరం సంఘము ఆమోదగిరి పట్టణ సంఘాన్ని పరిచయులని చిన్న బిడ్డల వైపు చూపించినట్లు ఈనాడు నీవు నేను మనందరం కూడా చిన్న బిడ్డల వైపు వెళ్ళాలి. వాళ్ళకి ఏ కల్ముషం ఉండదు, ఏ పగ ఉండదు, ఏ ద్వేషము ఉండదు. వాళ్ళని తీసుకొచ్చి ఈ చిన్న బిడ్డల వలె ఉంటేనే మీకు పరలోకము అంటున్నాడు. భార్య వైపు చూసినప్పుడు భర్తలో చిన్న బిడ్డల లాంటి స్వభావం ఉండాలి. అంటే ఎలాంటి? అది కల్ముషం లేని ప్రేమ. కల్ముషం లేని ప్రేమ ఈ లోకంలో ఇద్దరికి ఉన్నది. ఒకటి కలవరిలో ఉన్న యేసయ్యలో ఉన్నది, రెండవది నీ యొక్క గర్భము ద్వారా జన్మించిన చిన్న బిడ్డకు మాత్రమే ఉన్నది. అందుకే అంటున్నాడు చిన్న బిడ్డలను తీసుకురండి, వారి వైపు చూపిస్తున్నాడు. ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఒక భార్య, ఒక భర్త ఇటువంటి యొక్క మనసు కలిగి ఉంటే ఆ ఇల్లు ప్రభు అన్నాడు కదా, ఆ చిన్న బిడ్డలను ఆశీర్వదించాను. ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబము ఆశీర్వదించబడటానికి వీడికి ఎవడు పుట్టుకొచ్చిందో, ఎవడు మైండ్ వచ్చిందో కానీ వీడు నిజంగా ఎంత చెడోడంటే పాష్ గారు అని ఒక ఆమె నాతో అంటుంది. అసలు ఆ మాట అంటానికి ఆమె సిగ్గుండొద్దు. ఎవడు పుట్టుకొచ్చిందో, ఎవడు మనసు వచ్చిందో అంటుంది. చూడండి, అంటే తనను తాను కించపరుచుకునే మాట. ఆ భార్య భర్తల్లో ఎటువంటి యొక్క మరి ఆలోచనలు ఉంటాయో బిడ్డల్లో కూడా అదే ఆలోచన ఉంటుంది. ఇటు చెడోడండి, నీ బిడ్డలను అనబాకమ్మా, వాడు చెడోడైతే నువ్వు కూడా చెడిదానివే. నేను చెడిదాన్ని కాబట్టి నా బిడ్డ చెడిపోతున్నాడు, నేను తిరిగిపోతుంది కాబట్టి నా బిడ్డ తిరుగుతున్నాడు, నేను అపవిత్రుడు కాబట్టి నా బిడ్డ అపవిత్రుడైపోతున్నాడు. నీ బిడ్డలకు నీ నుంచి ఆశీర్వాదకరమైన మాట వినకపోవచ్చు, లెక్క చేయకపోవచ్చు. ఒక తల్లి నోటు నుండి, తండ్రి నోటు నుండి ఏమై ఉండాలి తెలుసా? నీ యొక్క ఆశీర్వాదకరమైన మాటలే. యేసయ్య దగ్గర వచ్చిన బిడ్డలను యేసయ్య ఆశీర్వదించాడు. తల్లులారా, తండ్రులారా, మీ నుండి మీ బిడ్డలకు ఆశీర్వాదాలు వెళ్ళాలి. మీ నుండి మీ బిడ్డలకు ప్రార్థన, సహవాసం, సహకారం వెళ్ళాలి. మీ నుండి మీ బిడ్డలకు ఏమై వెళ్ళాలో తెలుసమ్మా? దేవుని యొక్క దీవెనలు వెళ్ళాలి. వాడు ఎందుకు చెడిపోతాడు? ఎందుకు? ఒక ఆమె నేను చూశాను, వాడు 3 నెలల పిల్లోడు, వాడిని ఇట్లా పట్టుకొని ఏం పరిగెడుతుందో. మా ఊరు నుంచి పూందరు వెళ్ళాలి సినిమా చూడటానికి, రోడ్ లేదు, గట్ల మీదకి వెళ్ళాలి, పొలం గట్లు, మాగాణి గట్ల మీదుగా. నేను కూడా వెళ్ళేవాడిని చిన్నప్పుడప్పుడు, నేను కూడా వెళ్తూ ఉన్నాను. ఆమె కూడా ఆ చిన్న బిడ్డ 3 నెలలు అమ్మవాడు ఎంత ఉంటాడు చెప్పండి? దాని మీద ఇంకో బెత్తి ఉంటాడేమో.
వాడిని ఇప్పుడులాగా బస్తాలు గోతాలు ఇప్పుడు పిల్లలకి ఏం చేస్తున్నారు, హాస్పిటల్లో పిల్లవాడు పుట్టంగులే హాస్పిటల్లోని ఒక గోని సంచిస్తున్నారు వాడిని పెడతానికి, దానికి జిప్పు కూడా ఇస్తూ ఉంటున్నారు, ముఖం దగ్గరే చూడటం. అంతే కదా ఇప్పుడు అదే. అప్పుడు ఏమి లేవు, ఏదో పొత్తి గుడ్డలు అంటారు చూడు, పాత గుడ్డల్లో ఆ పట్టుకొని ఏం వెళుతుందో అటువంటి యొక్క ఆలోచన, సినిమా చూసే ఆలోచన, చెడు మాటలు మాట్లాడే ఆలోచన, ఈ ఆలోచనతో నీ పాల స్తన్యాలు నింపబడినప్పుడు ఆ స్తన్యాల నుంచి వచ్చే పాలు ఆ బిడ్డ తాగితే ఆ బిడ్డ కూడా ఏ బుద్ధులు వస్తాయమ్మా? సినిమాకు పరిగెత్తే బుద్ధులే వస్తాయి, చెడు మాటలు మాట్లాడే బుద్ధులే వస్తాయి. అవునా కదా? కానీ ఆ చిన్న బిడ్డను కనుక నీ యొక్క పొత్తిగుడ్డల్లో పెట్టుకొని మోకరించి నీ బిడ్డ మీద హస్తాన్ని పెట్టి నీవు గనక స్తుతులు చెల్లిస్తూ ఉంటే ఆ స్తుతుల యొక్క అర్పణ నీ బిడ్డ జీవితంలో ప్రవేశిస్తుంది. నీవు కనుక బిడ్డ గురించి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఆ ఆరాధన నీ బిడ్డ హృదయము తాగుతూ ఉంటుంది. నీవు కనుక బిడ్డలను బట్టి మోకరించి ఆ బిడ్డను ముందు పెట్టుకొని చేతులు పెట్టి నీవు తండ్రికి ప్రార్థన చేసినట్టయితే ఆ ప్రార్థన విజ్ఞాపన తండ్రితో పాటు నీ బిడ్డ హృదయాన్ని కూడా తాగుతూ ఉంటుంది. నువ్వేది నేర్పితే నీ బిడ్డకు అది వస్తూ ఉంటుంది. అయ్యా నేర్పితే అయ్యా అంటాడు, అమ్మ అని నేర్పితే అంతే కదండి అమ్మ అంటాడు. యారా మా వస్తున్నాడు, నాన్న వస్తున్నాడు తంతాను. వాడు చివరికి ఎదిగిన తర్వాత నాన్న తన్నాడు, తంతాన్ని నేర్పిన నిన్నే తంతాడు. ఇదే మా వస్తున్నాడు అరే అని పిలువు. తర్వాత ఎదిగిన తర్వాత మామను అరే అన్నాడు. నేర్పినటువంటి తల్లిని అంటాడు అసేయ అంటాడు, ఓసే అంటాడు. ఇలా ఉన్నారు బిడ్డలు తల్లిని ఘోరమైన మాటలతో మాట్లాడేవాళ్ళు. దీనంతటి కారణం ఒకటే, భార్య భర్తల యొక్క మధ్య కలవరి ప్రేమ కొదువైనప్పుడు ఇటువంటి సంతానం వస్తుంది, ఇటువంటి డ్యామేజ్ కుటుంబాల్లో జరుగుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ చాలా వరకు వివాహాలైన బిడ్డలే ఉన్నారు ఈ స్థలంలో. పెద్దవారు ఉన్నారు, వారి మనవ సంతానం ఉన్నది, నీ బిడ్డలు ఉన్నారు వాళ్ళకి. కనుక మన బిడ్డలు మంచి విధానం వెళ్ళాలంటే భార్య భర్తల మధ్య ఏముండాలో తెలుసమ్మా? కలవరి ప్రేమ. కలవరి ప్రేమలో కల్ముషం లేదు, కలవరి ప్రేమలో ఎలాంటి ద్వేషాలు లేదు, కలవరి ప్రేమలో ప్రియ దేవుని బిడ్డలారా శత్రువులను ప్రేమించే తత్వము కలవరి ప్రేమలో ఉన్నది. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఆలోచించుకో, మనం ఆలోచించుకుందాం. సంస్కారం దినములు ఈనాడు మనం ఉన్నాము కనుక ఎంతకాలము కూడా అయ్యా పాష్ గారు నా బిడ్డల మాట వింటలేదండి, ప్రార్థన చేయండి. దేవుని సేవకుడు నీవు చెప్పినా చెప్పకపోయినా ప్రతి కుటుంబాన్ని గురించి నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎవరైనా ఒక మాట చెబితే వారి గురించి ప్రార్థన చేస్తాను, మరలా వాళ్ళకు ఫోన్ చేస్తాను. నీ బిడ్డలు ఎట్టుండారమ్మా, నీకు ఎట్ట ఆరోగ్యం ఉందమ్మా అని చెప్పి మరలా నేను ఫోన్ చేసి, సేవకుడు ఎప్పుడు కూడా సంఘంలో మీ అందరూ నాకుంది 2 ఆడపిల్లలు కాదమ్మా, వారు శరీర సంబంధమైన బిడ్డలు, కానీ ఆత్మ సంబంధమైన బిడ్డలు. దాదాపు ఆమోదగిరి పడిన సంఘంలో 60 మందిని సంస్కార ఆరాధనలు పాల్గొనే బిడ్డలు నాకు ఇచ్చాడు. మీ బిడ్డలు కూడా నా బిడ్డలే. అందరి కోసం సేవకుడు ప్రార్థన చేస్తాడు. కానీ దానికంటే ముందు నీవు ప్రార్థన చేసుకో. కలవరి ప్రేమ నీలో ఉండాలి. నీ భర్త ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు పెడితే కలవరి దగ్గరికి వెళ్ళు. ఆ ప్రేమ నీ కోసం సిద్ధపడి ఉన్నది, ఆ ప్రేమను తీసుకొని రా. నిజమే, నేను చాలా ప్రార్థనలో మా పాస్టర్ గారిని ఇబ్బంది పెట్టాను, కానీ ఆమె ఎప్పుడు కూడా నన్ను ఒక తుస్కారమైన మాట కూడా నన్ను మాట్లాడి ఉండదు. ఏది అన్నను సరే ఆమె కలవరి దగ్గరికి వెళ్ళేది, ఆ ప్రేమను తెచ్చి ఆ పలహారం తెచ్చి నాకు ఇవ్వటం ప్రారంభించేది. ఆ పలహారం, కలవరి ప్రేమ అనే పలహారము మా పాస్టర్ గారి ద్వారా నేను పొందుకున్నాను. కాబట్టి మా యొక్క దాంపత్య జీవితము ఈనాటి వరకు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నది. అట్టి స్థితిలో మీ కుటుంబాలు ఉండాలి, మీ బిడ్డలు ఉండాలి. నీ భర్త ఏదైనా తొందరపడ్డట్లయితే నీవు తొందరపడి నోరు చేసుకోబాకు, నీవు మోకరించి ప్రార్థించే. యేసయ్య దగ్గరికి వెళ్ళు. కలవరిలో ఈనాటి వరకు కూడా ఆయన ప్రేమను అందరికీ ఏం చేస్తున్నాడు? పంచుతూనే ఉన్నాడు. అయ్యా నీ కలవరి ప్రేమ మా ముఖ్యమంత్రికి పంచాయని ప్రార్థన చేయండి. అయ్యా నీ కలవరి ప్రేమ మా ప్రధానమంత్రికి కూడా పంచయ్యా అని ప్రార్థన చేయండి. అయ్యా నీ కలవరి ప్రేమ నా భర్తకు పంచయ్యా అని ప్రార్థన చేయండి. నా ఇరుగు పొరుగు వారికి పంచయ్యా, నా స్నేహితులకు పంచయ్యా. ఆ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నారు, విడిపోయారయ్యా. నీ కలవరి ప్రేమతో వారిని ఏం చేయాలి? ఒకటిగా చెయ్యి నాయనా.
అని మనము ప్రతి సమస్యలో కూడా మనము ఆ సమస్య నుంచి విడుదల పొందాలి అంటే మనకి ఎక్కడికి వెళ్ళాలమ్మా? నేను చాలాసార్లు చెప్పాను మీకు కూడా, నిజమైన ప్రేమ క్రైస్తవ సంఘానికి ఎక్కడ దొరుకుతుందని చెప్పాను? కలవరి సిలువలో. అదే మాట చెప్పాను, ఆడ నిజమైన ప్రేమ ఉన్నదమ్మా, నిజమైన ప్రేమ ఉన్నది. ఎంతకాలం నీ భర్తకు, నీ భార్యకు, నీ బిడ్డలకు ఎడబాసి ఎంతకాలం నీవు సైతాను యొక్క ద్వేషంలో జీవిస్తూ ఉంటావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా భార్య భర్తల మధ్య కలవరి ప్రేమ అని మనలో ఉన్నట్లయితే తప్పకుండా మన ప్రేమ బంధము బలంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన ప్రేమ బంధాన్ని బట్టి మన బిడ్డలు సరైన విధానంలో జీవిస్తూ ఉంటారు. జీవించడమే కాదు కానీ వాళ్ళు వర్ధిల్లుతూ ఉంటారు. ఆ రీతిగా మనం వర్ధిల్లాలి అంటే, ఆ దేవాతి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే, మన అందరము కూడా ఉదయం మధ్యాహ్న సాయంకాలం కలవరి దగ్గరికి మన మనసును తీసుకెళ్దాము. ఆ యేసయ్య పెట్టే ప్రేమ అనే పలహారాన్ని తీసుకుందాము, తిందాము, అనుభవిద్దాము, సమాజానికి పంచుదాము, మన కుటుంబాలను దీవెనకరంగా మార్చుకుందాము. అట్టి కలవరి ప్రేమతో పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నింపునుగాక. ఆమేన్.